Hey guys, welcome back to my channel Z Zainab's Kitchen. So today's short is all about iftar preparations. ఇవాళ అయితే దోస పిండి మిగిలిపోయింది, అందుకనే ఇంకా ఐడియా చేసి పునుగులు వేసేద్దాంలే ఏముంది అని ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాం. సో అందులోకైతే తగినంత సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, జీరా వేసేసి ఫైనల్గా రవ్వ వేసేయాలి గైస్. ఎందుకంటే అది వాటర్ కంటెంట్ మొత్తం పీల్చేసుకొని గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇంకా డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసి అందులో పునుగులు వేసేయాలి. సో వేసేటప్పుడు ఇలా కనిపిస్తున్నా అది వేగాక అయితే మంచి రౌండ్గానే వచ్చాయి గైస్. ఎంతైనా అందులో ఆనియన్స్ కలిపేసి పునుగులు వేస్తే అసలు టేస్టే వేరుగా ఉంటుంది. ఎలాగైనా మన సైడ్ రుచులే రుచులు గైస్. సో మిగిలిపోయిన దోస పిండితో ఇలా అయితే పునుగులు వేసేసా. బయట అయితే క్రిస్పీగా, లోపలైతే మెత్తగా ఉంది. అయితే దోస పిండిలో ఆల్రెడీ మినపప్పు అండ్ బియ్యం ఉంటుంది కదా, బట్ ఇక్కడ మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి ఇంకా క్రిస్పీగా ఉన్నాయి అవి. సో పునుగులు అయితే ఇఫ్తార్లోకి రెడీ. అండ్ పునుగులు ఉన్నాయంటే ఖచ్చితంగా చట్నీ ఉండాలి కాబట్టి ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే నేను ఎండు కొబ్బరితో చేస్తున్నా గైస్. ఎట్లయినా చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరితో అయినా ఎండు కొబ్బరితో అయినా మనం చట్నీ చేసుకోవచ్చు. అండ్ మన సైడ్ చట్నీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నాకైతే ఇక్కడ బెంగళూరులో అసలు చట్నీసే నచ్చవు, ఒక మింట్ చట్నీ తప్ప. అండ్ ఫైనల్గా అయితే చల్లారాక ఇలా మిక్సీ పట్టేశాను గైస్ చట్నీని. అండ్ ఫైనల్గా వచ్చేసరికి తడక డెఫినెట్లీ మనకి ఉండాల్సిందే చట్నీస్లో. సో తడక అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది గైస్. అండ్ ఫైనల్గా ఆస్పిటేటా కూడా వేసుకొని మంచిగా తడక అయితే వేసుకోవాలి మన చట్నీకి. ఈ పునుగులు అండ్ చట్నీ మొత్తం నేనే ప్రిపేర్ చేసిన గైస్. ఏది టేస్ట్ చేయలేదు, మొత్తం ర్యాండమ్గా నా చేతికి తగినంతగా వేసిన, బట్ టేస్ట్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇఫ్తియార్లోకి ఒక డ్రింక్ కూడా ఉండాలి కాబట్టి మమ్మీ అయితే ఇక్కడ వచ్చేసరికి రోజ్ మిల్క్ ప్రిపేర్ చేస్తుంది. కాస్త మిల్క్లో రూ అఫ్జా వేసేసి ఒక కప్ ఐస్ క్రీమ్ వేసేసింది అనమాట, అంతే. రోజ్ మిల్క్ అయితే రెడీ. ఫైనల్గా అయితే నా ఇఫ్తియార్ థాలి నేను ప్రిపేర్ చేసుకుంటున్నా గైస్. పునుగులు, అందులో చట్నీ, మళ్ళీ ఫ్రూట్స్ కొన్ని, అలాగే రోజ్ మిల్క్, అండ్ అటు పక్కన అయితే డేట్స్ అండ్ నువ్వుల లడ్డు. అండ్ ఫైనల్లీ ఇఫ్తియార్ అయితే నేను స్టార్ట్ చేసిన గైస్ విత్ ఫ్రూట్స్ అండ్ నువ్వుల లడ్డుతో. ఆ రోజ్ మిల్క్ ని చూస్తుంటే ఎందుకో తాగాలనిపించేసి ఫస్ట్ అదే తాగేసిన గైస్. ఆ తర్వాత అయితే ఇంకా మన పునుగుల్ని టేస్ట్ చేసిన, అసలు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. అండ్ ఫైనల్గా అయితే చుపా చిప్స్ ప్యాకెట్ కూడా పెట్టేసి తినేసిన గైస్. బాగుంది, అంటే సూపర్ బాగుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ guys, Z Zainab's Kitchen. Thank you for watching.